టోర్నడోల్ పెను తుఫానులు అమెరికాని వణికిస్తున్నాయి. టోర్నడోల దెబ్బకు కనీసం 32 మంది ఇప్పటి వరకు మృత్యువాత పడ్డ పరిస్థితి. ఎక్కడికక్కడే చెట్లు కూడా విరిగిపడుతున్నాయి. విద్యుత్ లైన్లన్నీ బాగా దెబ్బతిన్నాయి. అమెరికాలో మిస్సోరీ, అలబామా, మిసిసిపి, ఆర్కాన్సాస్ తదితర 6 రాష్ట్రాల్లో 185,000 ఇళ్లు, షాపులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కరెంటు సరఫరా కూడా నిలిచిపోయింది. అమెరికా ప్రభుత్వ యంత్రాంగం సహాయక పునరావాస చర్యలను చేపట్టింది. ఇక మిస్సోరీలో బెకరార్స్ ఫీల్డ్ ప్రాంతంలో 12 మంది, మిసిసిపిలో 6 మృతి చెందగా 3 ఆచూకీ గల్లంతైంది. టెక్సాస్లో వాహన ప్రమాదాల్లో 4 మరణించారు. దుమ్ము ధూళితో కూడిన గాలుల కారణంగా 50కి పైగా వాహనాలు ఢీకొన్నాయి. కాన్సాస్లో జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది మృత్యువాత పడినట్లుగా స్థానిక పోలీసులు తెలిపారు. ఈ టోర్నడోలు మరిన్ని వచ్చే అవకాశం ఉందని, అందులో కొన్ని ప్రమాదకర స్థాయిలో ఉండవచ్చునని జాతీయ వాతావరణ సేవల విభాగం హెచ్చరికలను జారీ చేసింది. టెక్సాస్, కాన్సాస్, దక్షిణ అమెరికా రాష్ట్రాల్లో దీని ముప్పు ఎక్కువగా ఉంటోందని తెలిపారు. మార్చిలో ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు అసాధారణమేమీ కాదని, అయితే ఈసారి విస్తృతి, తీవ్రత అధికంగా ఉందని జాతీయ వాతావరణ సేవల విభాగం నిపుణుడు బిల్ బంటింగ్ చెప్పారు. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా నెలకొన్నాయి. హరికేళ్లతో పాటుగా గంటకి 130 కిలోమీటర్ల వేగంతో కూడిన భీకర గాలులు అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా ఓక్లహోమా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఓక్లహోమాలో 130 ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. బలమైన ఈదురుగాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.